గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 1వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 7వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడి వారం ఈయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం ఈయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ వారం. రాహు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మీకు కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ వారం పెద్దగా అనుకూలంగా కనపడటం లేదు. ప్రతి విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా అంతరాయాలు అంటే ఆగి జరుగుతూ ఉంటాయి. కాబట్టి తొందరగా ఏ పని జరగదు. కాబట్టి ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెట్టడము, ఓర్పు సహనంతో వ్యవహరించడము చేయకపోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. ముఖ్యంగా దానివల్ల కొంచెం మనోవేదన కనపడుతుంది. కాబట్టి పనులు కొంచెం జాప్యం అవుతుంటాయి, లేదా అనుకున్న పనులు ఆలస్యంగా అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చుల వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి విపరీతంగా ఖర్చులు పెట్టేయడం కానీ, దుబారా చేయడం కానీ, అనవసరమైన వస్తువులు కొనడం కానీ, లేదా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి అనవసరమైన ఖర్చులు చేయడం కానీ పెద్దగా విశేషంగా రాణించటం లేదు ఈ వారం. ఇక గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, సమస్యలకి గురి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వివాదాలు బాగా కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, తగాదాలు కానీ వీటి ప్రభావం బాగా ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి అలాంటి వివాదాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా కూర్చుని మాట్లాడుకుని ఏదైనా ఒప్పందానికి కుదుర్చుకునే ప్రయత్నం చేయండి తప్ప సాగదీసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇంకా అనవసరంగా శారీరక కోరికల కోసం దిగజారేటటువంటి పరిస్థితి, అంటే ఏదో కోరికల కోసం అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం కానీ, అనవసరమైన వ్యక్తులతోటి లిటిగేషన్లు పెట్టుకోవడం కానీ, లింకులు పెట్టుకోవడం కానీ మీకు పెద్దగా యోగించదు. ఇక ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. అనుకున్నంత ఆదాయం కనపడటం లేదు. ముఖ్యంగా ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు మిమ్మల్ని బాగా వెంటాడే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఎవరైనా ప్రేమిస్తూ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళతోటి వివాహం అవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నా కూడా అలాంటి వాళ్ళతోటి వివాహాలు కూడా కొంచెం ఆలస్యంగా ఇబ్బందిగా కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ముఖ్యంగా పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లలు ఏదో ఒక సమస్య కొని తెచ్చుకురావడం మీ ఇంటికి, లేదా పిల్లలు విపరీతంగా ఖర్చులు పెట్టడం, చెప్పిన మాట వినకపోవడం, పెంకితనం, పేచీ పెరగడం, ఇది మీకు కొంచెం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అయితే ఒకసారి పిల్లల జాతకాలు ఒకసారి చూపించండి. అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశాలు, అకారణంగా గొడవలు, ఏదో కారణంగా సమస్యలు కొని తెచ్చుకోవడాలు, అనుమానించడాలు, ఇలాంటి సమస్యలు మానసిక వేదన గురయ్యే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. డబ్బులకు సంబంధించినటువంటి ఏవో అవకాశం వస్తుందని, ఏవో డబ్బులు వచ్చేస్తాయని, ఏదో రుణాలు మంజూరు అవుతాయని ప్రయత్నం చేస్తూ ఉన్నా అవి రాకపోవడం మీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఏదో రకమైనటువంటి ఇబ్బంది తలెత్తే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా వెంటనే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు ముఖ్యంగా కాన్ఫిడెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. అయితే మంచి వారిని అపార్థం చేసుకోవడం కానీ, ప్రేమించిన వారిని దూరం చేసుకోవడం కానీ, మీకోసం బాగా పనిచేసే వాళ్ళని అపార్థం చేసుకోవడం కానీ, మీ కింద పనిచేసేటటువంటి వారిని అవమానించడం కానీ, ఇలాంటి వాటిని కూడా మీకు ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు మనం మాట్లాడేది సరిగ్గా మాట్లాడుతున్నామా లేదా, మంచిగా మాట్లాడుతున్నామా లేదా, లేదా సరిగ్గా సమాధానం చెప్తున్నామా లేదా ఆలోచించుకోండి. తొట్టుబాటుతనంతో కంగారుతోటి మాట్లాడినా, ఆ మాట కంగారులో ఎవరికైనా మాట ఇచ్చేసినా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో చాలా ఒడిదుడుకులు కనపడుతున్నాయి. ఆర్థిక ధన నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరు కూడా 1కి 10 సార్లు వ్యాపార లావాదేవీలు సరిగ్గా చూసుకోండి. కస్టమర్స్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేయండి. వచ్చేటటువంటి కస్టమర్స్తో దురుసుగా మాట్లాడకండి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా పెద్దగా విశేషంగా సాగడం లేదు. అనారోగ్య సమస్యల ప్రభావం కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో విఘ్నాలు కలగజేస్తుంది. కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోండి. మంచి ఆహారం తీసుకోండి. వ్యాపారాల్లో చికాకులు బాగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. చేసినటువంటి అప్పులు వ్యాపారం మీద కాకుండా అనవసరమైన వాటి పట్ల పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలకి చవి చూసే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రమశిక్షణ లేని జీవన విధానం, దీనివల్ల ఎక్కువ ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి
ఒక టైం ప్రకారంగా అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, మనస్పర్ధలు, మానసిక అశాంతి కనపడుతుంది. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడం కానీ, ఇంటి పనులు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ధన నష్టం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ప్రతిబంధకాలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కానీ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. తొందరపాటుగా ప్రయాణాలు చేయడం వల్ల, వాహనాలు నడపడం వల్ల అనవసరమైన ప్రమాదాలు కొని తెచ్చుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా పెద్దగా నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది పెళ్లి విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏదైనా మార్పులు చేర్పులు చేసే విషయంలో కానీ 1కి 10 సార్లు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక మద్యపానము, ధూమపానము లేదా ఇలాంటి వ్యసనాలు ఎవరికైనా ఉంటే కనుక చాలా ప్రమాదాలు కనపడుతున్నాయి. వాటిని ఇమీడియట్లీగా మానేయండి లేదా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ఇక విలువైన వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, లేదా వాహనాలు కానీ చెడిపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ మీకు కొంచెం కలచవేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అలాంటి వస్తువుల పట్ల, వాహనాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక విద్యార్థులకి అనవసరంగా టైం వేస్ట్ చేయడం, లేనిపోయినటువంటి వ్యక్తులతో సంభాషించడం, చాటింగులు చేయడం, నిద్రపోకుండా సినిమాలు చూడడం లేదా ఇలాంటి వాటిలన్నిటి వల్ల చదువు పాడయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా మీరు చేసేటటువంటి విధి నిర్వహణలో శ్రద్ధ పెట్టకపోయినా, కాన్సన్ట్రేషన్ చేయకపోయినా ఉద్యోగాలు నష్టాలు, ఉద్యోగ భంగాలు కనపడుతున్నాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ భంగాలు కనపడుతున్నాయి. కార్యాలయంలో శ్రద్ధ లేకపోవడం, సమయానికి ఆఫీసుకి వెళ్ళకపోవడం, పనులు జాప్యము, ఇలాంటి వాటి వల్ల మనస్తాపము కనపడుతుంది. కాబట్టి ఉద్యోగ కార్యాలయంలో శ్రద్ధ పెట్టండి. స్త్రీలకి ఆడపడుచులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ వివాదాలు, మనశ్శాంతి లేకపోవడము, అనారోగ్య సమస్యలు, నడునొప్పులు, మెడనొప్పులు, కొంచెం రక్త సంబంధమైనటువంటి దోషాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆధ్యాత్మిక చింతనతో ఉండడము, పూజలు లాంటి వీటిలో చేసుకోవడము, వ్రతాలు లాంటివి చేసుకోవడము, ఉపవాసాలు లాంటివి చేయడం చాలా మంచిది. ఇక భర్తతో అయితే కనుక చిన్న చిన్న విభేదాలు, పిల్లల వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు, అనారోగ్య సమస్యల ప్రభావం కనపడుతోంది. స్త్రీలకి ఉద్యోగ కార్యాలయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం స్త్రీలకు ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. తొట్టుబాటుతనం కనపడుతుంది. కంగారు నిర్ణయాలు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. లేదా గొప్పగా భారీగా పెట్టుబడులు మాత్రం పెట్టకండి. చికాకులు కలిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోండి. ఒకసారి మీ జాతకం పరిశీలన చేయించుకోండి. మీకు ఏ వ్యాపారం సూట్ అవుతుందో, ఏ కాలం బాగుందో చూసుకోండి. నరదృష్టి బాగా కనపడుతుంది వ్యాపారస్తులు ముఖ్యంగా నరదృష్టి యంత్రాన్ని వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ధనజన వశీకరణ యంత్రాన్ని వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారాలకి మీకు వ్యాపారంలో చికాకులన్నీ తగ్గి అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.